వేటిని ఆరంభించి కొనసాగించి మళ్ళీ వాటన్నిటిని ముగించాడు అనేది మనం గమనిస్తూ ఉంటాం. మనకును దేవునికి ఉన్న ఆ తేడా ఏమిటి అనంటే, మానవులు ఏం చేస్తారంటే కొన్నిటిని ఆరంభిస్తారు కానీ దానిని కొనసాగించలేరు. కొన్నిటిని ఆరంభిస్తాము కానీ వాటిని మనము ముగించలేము. జనవరి 1వ తారీఖున ఏమనుకుంటాము అంటే, ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితులలో బైబిల్ కంప్లీట్ చేసేయాలి అనుకుంటాము. కానీ ఏం జరిగింది అని అంటే, జనవరి, ఫిబ్రవరి, మార్చి దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే మర్చిపోయి బైబిల్ చదవటము అనేది ముగించం కానీ దాన్ని మనం కొనసాగించాం. అలానే నాకు లాంటి వాళ్ళు చాలామంది జిమ్కి వెళ్దాం అనుకుంటూ ఉంటారు, కానీ 1-2 నెలలు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అంటే మానేస్తూ ఉంటారు. సో మానవులమైన మనం ఎలాగుంటాము అనంటే, ఆరంభిస్తాము కానీ దానిని కొనసాగించలేము. ఒక ఆయన అన్నాడంట, అమ్మాయి నేను ఒక మంచి పుస్తకం రాద్దాం అనుకుంటున్నాను అమ్మాయి అన్నాడంట. నేను ఒక మంచి పుస్తకం రాద్దాం అనుకుంటున్నాను, అది భారతదేశం అంతా ప్రింట్ అయిపోయి ప్రతి ఒక్కరు చదువుకోవాలి అని అంటే వాళ్ళ ఆవిడ అందంట, ముందు స్టార్ట్ చెయ్యి అందంట. ఏమంది? ముందు నువ్వు ప్రారంభించు, దాని తర్వాత ప్రింటు, దాని తర్వాత అందరికి వెళ్ళిద్దో లేదో అని ఒక సెటార్ వేసిందంట. కనుక గమనించండి, హూ ఈజ్ అవర్ గాడ్ అంటే హీ ఈజ్ ఏ కమెన్సర్ అండ్ ఏ కంప్లీటర్. కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఆయన ఓపెనర్, అలానే ఆయన ఫినిషర్ అనేది మనం గమనిస్తూ ఉండాలి. కనుక ఈ లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, గోపురము కట్టి దానిని కొనసాగించి మధ్యలో ఆపితే ఎగతాళి చేస్తారు. లేఖనాలలో కూడా దేవుడు మాత్రం ఆరంభించాడు, దానిని ముగించాడు. కనుక ఈరోజు చూద్దాం, దేవుడు వేటిని ఆరంభించాడు, వేటిని ముగించాడు, వేటిని ఆరంభించాడు అలానే వేటిని కొనసాగించాడు అనేది చాలా క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది గమనించండి, ఒక 7 అంశాలు ఈ దినాన నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఏమిటి అని అంటే క్రియేషన్. ఏంటి? క్రియేషన్ అంటే దేవుడు సృష్టిని ఆరంభించాడు. దేవుడు సృష్టిని ఆరంభించాడు. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది కదా, దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న మాట మనం చూస్తూ ఉంటాం. ఈ ఒక్క వచనం ఏం చేసింది అనంటే, చాలామంది నాస్తికులను, లేకపోతే చాలామంది హేతువాదులకు, లేకపోతే హేళన చేసే ప్రతి ఒక్క వ్యక్తికి ఏం చేసింది అనంటే ఒక అద్భుతమైన జవాబు అనేది ఈ ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. దేవుడు సృష్టిని ఆరంభించాడు అన్న మాట మనం గమనిస్తూ ఉంటాం. అది మనకు అర్థం అవ్వటము, దేవుడే సృష్టిని చేశాడు, ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆ సృష్టికర్త మనకు తెలవటం, ఆయనను మనం ఆరాధన చేయటము అనేది మన భాగ్యము. కనుక ఈ దేవుడు ఏం చేశాడు అనంటే క్రియేషన్ని తాను స్టార్ట్ చేశాడు. ఎప్పుడు స్టార్ట్ చేశాడు అనంటే 6 దినాలు ఈ పనిని తాను చేశాడు. 6 దినాలు ఈ పనిని స్టార్ట్ చేశాడు, ప్రారంభించాడు. 6వ దినాన దీనిని ముగించాడు. అర్థమైందా? మొదటి దినాన్న ఆరంభించాడు, 6వ దినాన్న తాను ఏం చేశాడు అనంటే వీటిని ముగించటము అనేది జరిగింది. టీన్స్ పిల్లలు, యూత్ పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఫస్ట్ ఏంటి? ఇప్పుడు వాట్ గాడ్ స్టార్టెడ్, దేవుడు ఏం ఆరంభించాడు? క్రియేషన్ని తాను ఆరంభించాడు. మొదటి దినాన్న ఆరంభించాడు, 6వ దినాన్న దానిని ఫినిష్ చేశాడు, అంటే వాటిని ముగించటము అనేది జరిగింది. దిస్ ఈజ్ ద గ్రేట్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు చేసిన ఒక అద్భుతమైన పని. కనుక ఈ 6 దినాల్లో ఆయన ఏం చేశాడు అనంటే ఫార్మేషన్, అంటే ఏం చేశాడంటే భూమిని ఆకాశాన్ని దేవుడు రూపించటము అనేది జరిగింది. ఈ 6 దినాలలో ఆయన ఏం చేశాడంటే ఫిల్లింగ్, అంటే దేవుడు ఈ సృష్టిలో కొన్నిటిని ఆయన నింపటము అనేది జరిగింది. ఈ సృష్టిలో ఆయన ఏం చేశాడంటే ఫుల్ఫిల్మెంట్, అంటే వీటిని ముగించటము అనేది కూడా జరిగింది. మొదటిది ఫార్మేషన్ చేశాడు, రెండవది ఫిల్లింగ్ చేశాడు, దాని తర్వాత ఏం చేశాడు? ఫినిష్ అనేది చేశాడు. అంటే వాటన్నిటికీ రూపం ఇచ్చాడు, వాటన్నిటిని ఆయన జాగ్రత్తగా అమర్చాడు. దాని తర్వాత ఏం చేశాడు అనంటే దేవుడు వాటన్నిటిని ముగించాడు. ఇదంతా ఆలోచన చేస్తే మన దేవుడు ఎవరు అనంటే ఆరంభించాడు, వాటిని ముగించాడు అని సృష్టిని చూసినప్పుడు మన దేవుణ్ణి బట్టి మనం చక్కగా ఆరాధన అనేది మనం చేయొచ్చు.
ఈ సృష్టిలో ఎన్ని రకాల శబ్దాలున్నాయో, ఈ సృష్టిలో ఎన్ని రకాల శబ్దాలున్నాయో. ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంటే ఒక శబ్దం వస్తుంది, కూలర్ తిరుగుతూ ఉంటుంటే ఒక శబ్దం వస్తుంది, కీబోర్డు కొడితే ఒక శబ్దం వస్తుంది, ప్యాడ్ కొడితే ఒక శబ్దం వస్తుంది, ఇలా కొడితే ఒక శబ్దం, పుస్తకం పడితే ఒక శబ్దం. ఆలోచన చేయండి, దేవుడి యొక్క సృష్టిని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఎన్ని వేల కోట్ల వస్తువులు కింద పడుతూ ఉంటుంటే అన్ని సౌండ్స్ దేవుడు ఎవరు చేశారంటే దేవుడు వాటిని సృజించటము అనేది జరిగింది. హీఈస్ ఏ క్రియేటర్. మన దేవుడు ఎవరు? సృష్టికర్త అని మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. మన అరుపు ఒకలాగుంటుంది, మన నవ్వు ఒకలాగుంటుంది, మన ఏడుపు అనేది ఒకలాగుంటుంది. సో డిఫరెంట్ సౌండ్స్, డిఫరెంట్ సైడ్స్, అంటే డిఫరెంట్ కలర్స్, అంటే రకరకాల రంగులను దేవుడు సృష్టిలో పెట్టడము అనేది జరిగింది. అలానే ఈ సృష్టిని మనం గమనిస్తూ ఉంటుంటే ఒక సిస్టమాటిక్ అరేంజ్మెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు నదులు ఎక్కడ ఉంచాలి, దేవుడు ఆకాశ నక్షత్రాలను ఎక్కడ ఉంచాలి, సూర్యుడిని ఎక్కడ ఉంచాలి, చంద్రుణ్ణి ఎక్కడ ఉంచాలి, అవన్నీ మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఇవన్నీ మన పిల్లలకు మనం ఖచ్చితంగా నేర్పించాలి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. ఇవన్నీ వాటంతటా అవి రాలేదు, వాటంతటా అవి ఏదో పేలిపోయిన తర్వాత రాలేదు. గమనించండి, వాక్యం చెబుతుంది ఏంటంటే సృష్టికర్త ఉన్నాడు, సృష్టికర్త వీటిని ఆరంభించాడు, వీటిని ఆరంభించిన తర్వాత వాటన్నిటిని 6వ దినాన్న ముగించి 7వ దినాన్న తాను విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉండాలి. సో ఈ సృష్టి అనేది ఒకటి డే 1లో ఆయన ఏం చేశాడంటే, టీన్స్ పిల్లల కోసం చెప్తాను, మీరేమనుకోవద్దు, ఓకేనా? టీన్స్ పిల్లల కోసం డే 1 ఆయన ఏం చేశాడంటే కాస్మిక్ వరల్డ్ను తయారు చేశాడు. ఏంటి? వాయుమండలాన్ని ఆయన చేశాడు. డే 2 ఆయన ఏం చేశాడంటే వాటర్ వరల్డ్ని ఆయన తయారు చేశాడు, అంటే జలమండలాన్ని ఆయన తయారు చేశాడు. డే 3 ఆయన ఏం చేశాడు అంటే ఎర్త్లీ వరల్డ్, అంటే భూమండలాన్ని ఆయన తయారు చేశాడు. ఓకేనా? డే 1 ఏం చేశాడు? వాయుమండలం. డే 2 జలమండలం. డే 3 భూమండలం. డే 4 వాయుమండలాన్ని అన్నిటిని ఆయన నింపాడు. కాస్మిక్ వరల్డ్లో ఆయన ఏం చేశాడు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీస్ అన్నీ ఆయన ఉంచాడు. డే 5 జలమండలాన్ని అన్నిటినీ ఆయన నింపాడంటే చేపలను నింపాడు. డే 6 తాను ఏం చేశాడంటే భూమండలాన్ని ఆయన నింపాడు, అంటే చెట్లు, పర్వతాలు, భూమి మీద తిరగాల్సినవన్నీ ఏం చేశాడు అనంటే వాటన్నిటినీ ఈ 6 దినాలలో ఆయన ఏం చేశాడంటే ఆరంభించి దానిని ముగించటము అనేది జరిగింది. అవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేశాడు అనంటే దేవుడు మానవుని సృజించటము అనేది జరిగింది. వాటన్నిటిని మొదటగా చేసేసాడు. కాస్మిక్ వరల్డ్ని, వాటర్ వరల్డ్ని, ఎర్త్లీ వరల్డ్ అన్నిటిని చేసిన తర్వాత, అన్నీ సమకూర్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు అనంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మానవుని చేసుకోవటము అనేది జరిగింది. పైన 6 చేస్తూ ఉన్నప్పుడు ఇట్ ఈజ్ గుడ్ అన్నాడు, చివరిగా మానవుని చేసుకున్న తర్వాత ఇట్ ఈస్ వెరీ గుడ్ అన్నమాట ఆయన చేసిన తర్వాత సృష్టిని ముగించటము అనేది జరిగింది. కనుక ఆయన ఎవరు అనంటే ఆరంభించాడు, ఆయన ఎవరు అంటే సృష్టిని ముగించటం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటాం. సో ఈ సృష్టి గురించి చాలా గొప్ప గొప్ప అంశాలు ఉన్నాయి, కానీ వాటిని నేనేమీ చెప్పదలుచుకోవట్లేదు. మనం ఆరాధన చేయాల్సింది ఎవరిని అంటే సృష్టికర్తను మాత్రమే మనము ఆరాధన అనేది చేయాలి. బైబిల్ గ్రంథంలో 1189 అధ్యాయాలు ఉన్నప్పటికీ కూడా ఈ సృష్టి అంతటిని కేవలము ఒక్క అధ్యాయంలోనే వాటిని దేవుడు రాసి ఉంచటము అనేది జరిగింది. డీటెయిల్డ్గా రాయాలి అనంటే కొన్ని వేల కోట్ల పుస్తకాలైనా కూడా సరిపోదు. వికీపీడియా మనం చూస్తూ ఉంటాం కదా, ఉట్టి ప్లానెట్స్ గురించే ఇంతలా ఉంటుంది, అది ఉట్టి చెట్ల గురించే ఇంతలా ఉంటుంది, ఉట్టి యానిమల్స్ గురించే ఇంతలా ఉంటుంది. సో వీటన్నిటి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే వాటన్నిటి గురించి దేవుడు ఎక్కువగా ఏం వివరించలేదు. బైబిల్ గ్రంథంలో ఆయన రాసి ఉంచింది ఏమిటి అనంటే మానవుని గురించి మాత్రమే ఆయన రాసి ఉంచాడు.
మానవుని గురించే ఆయన వీటన్నిటినీ ఆయన దేవుడు సృష్టి మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ దేవుడు వేటి మీద, ఎవరి మీద ఆయన యొక్క దృష్టి ఉంచాడు అనంటే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన స్త్రీ పురుషుల మీద మాత్రమే ఆయన ఏం చేశాడు అనంటే దృష్టి ఉంచటము అనేది జరిగింది. కనుక దీన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, దేవుడి యొక్క సృష్టిని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈయన ఆరంభించాడు, 6వ దినాన దానిని ముగించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుని, దేవా నువ్వు సృష్టికర్తవు, దేవా నువ్వు ఆరంభించావు, 6వ దినాన నువ్వు ముగించావు, అన్నీ తయారు చేసిన తర్వాత మానవునికి వాటన్నిటిని మీరు సమకూర్చినందుకు వందనాలు, వాటన్నిటిని మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను మీరటం ద్వారా ఏం జరిగింది అనంటే దానిని ఎలా ఉపయోగించుకోవాలో దాన్ని ఉపయోగించే విషయంలో మనం ఫెయిల్ అయ్యాం. అందుకని దేవుడు చేసిన రెండవది తాను ఆరంభించింది ఏమిటి అనంటే క్రాస్. మొదటిది ఏమిటి? క్రియేషన్. రెండవది ఏమిటి అనంటే క్రాస్. ఈ సిలువ కార్యము అనేది ఎప్పుడు జరిగింది అనంటే ఎప్పుడైతే ఆదాము హవ్వలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో, ఫస్ట్ ప్రాఫెసీ, మొదటి యొక్క ప్రవచనము అనేది మనం ఎక్కడ చూస్తాము అనంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. ఏంటంటే స్త్రీ సంతానముకును నీ సంతానమునకును వైరము కలుగుతూ ఉంటుంది అనేది ఏం చేశాడంటే దేవుడు ఆరంభించినట్టుగా మనకు కనిపిస్తుంది. అది ప్రాఫెసీ మాత్రమే. కానీ ఈ సిలువను గూర్చిన ఈ ప్రోగ్రామ్ అనేది, ఈ సిలువను గూర్చిన పని అనేది అవ్వ ఆదాములు పాపం చేసిన తర్వాత కాదు చేసింది దేవుడు ఎవరు అనంటే సర్వజ్ఞాని అయిన దేవుడు ఆయన కదా. ఆయన ఎవరు? సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలాలలో ఏమి జరుగుతాయనేది దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఒకటి గమనించండి, దేవునికి ఏది సస్పెన్స్ కాదు. ఈ మాట మీరు అర్థమవుతుందా? దేవునికి ఏది సస్పెన్స్ అనేది ఆయనకు ఉండదు. ఎందుకు అనంటే ఆయన ముందుగానే ఆయనకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. కనుక దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడిన మానవులు ఏదో ఒక దినాన్న అపవాది వచ్చి వాళ్ళని పాడు చేస్తాడు. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఏమిటంటే జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుడు ఏం చేశాడు అనంటే ఈ రక్షణ ప్రణాళికను ఆయన తయారు చేయటము అనేది జరిగింది. కనుక జగత్తు పునాది వేయబడక ముందే ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మన పాపములకు క్షమాపణ. ఆయన రక్తము అనేది ఎక్కడ చూస్తాము అనంటే క్రాస్, ఈ సిలువలో మాత్రమే మనం చూస్తాము. ఈ వచనం చదవండి దయచేసి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఇలా ఉంది, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ, ఆలోచన చేయండి, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలని తండ్రి అభీష్టమాయను. చూడండి, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి అన్న మాట దగ్గర క్రాస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు అనంటే ఎ ప్లాన్ ఆఫ్ ఏజెస్, అంటే బిఫోర్ ద ఫౌండేషన్, జగత్తుకు పునాది వేయబడక ముందే ఈ దేవుడు ఏం చేశాడు అనంటే ఈ సిలువ కార్యాన్ని చేయాలి అని ఆయన ఆరంభించాడు. నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత, ప్రభు పుట్టిన తర్వాత కదా కాదు ఇది ఆరంభించబడింది. ఈ సిలువ కార్యము అనేది మనం ఇన్ ద క్రియేషన్ చూసాం కదా, దేవుడు చేసిన సృష్టి చూసాం కదా. అసలు సృష్టి అనేది చేసుకోకముందే దేవుడు ప్రోగ్రాంలో ఉన్నది ఏమిటి అని అంటే మనం, దేవుని యొక్క ఆలోచనలో ఉంది ఏమిటి అని అంటే వీళ్ళు ఎప్పటికైనా పాడైపోతారు, ఖచ్చితంగా పాపంలో పడతారు. కాబట్టి దేవుడి యొక్క ఈ ప్రోగ్రాం, ఈ కార్యక్రమము అనేది జగత్తుకు పునాది వేయబడకు ముందే ఆయన దీన్ని డిజైన్ చేసి ఉంచాడు. కనుక తన కుమారుడు రక్తం చిందించాలి, సిలువలో రక్తం కార్చాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కాలము అనేది పరిపూర్ణమైనప్పుడు ఏం జరిగింది అంటే ఈ లోకానికి తాను వచ్చాడు, రక్త మాంసాలలో తాను పాలిభాగస్తుడు అయ్యాడు. అంత మాత్రమే కాదు, 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి యెరూషలేము అనే ఒక ప్రాంతంలో
ఆయన మనందరి కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. హి వాస్ క్రూసిఫైడ్. ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించటం ద్వారా, ఆయన సిలువలో తన రక్తాన్ని చిందిస్తూ ఆయన 7 మాటలు పలికినప్పుడు అందులో కూడా ఒక అద్భుతమైన మాట ఏమిటి అని అంటే, ఆయన ఏమన్నాడు? రక్షణ కార్యంలో ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఆయన ఏమన్నాడు? సమాప్తమైనది అన్న మాట చూస్తున్నాం. ఈ సిలువ కార్యము అనేది ప్రారంభించాడు జగత్తుకు పునాది వేయబడక ముందు. ఈ సిలువ కార్యము అనేది యేసుక్రీస్తు ప్రభువారు దానిని ముగించటము అనేది జరిగింది. కనుక ఏదో మన ఆరాధన వల్ల కానీ, లేకపోతే మన భక్తి వల్ల కానీ, మన పూజల వల్ల కానీ ఈ సిలువ కార్యము అనేది జరగలేదు. కేవలం ఎవరి ద్వారా జరిగింది అనంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావటం ద్వారా. జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన చేసిన ఈ కార్యం ద్వారా ఇది ఆయన ముగించటము అనేది జరిగింది. కనుక మొదటిది క్రియేషన్, సృష్టిని ఆరంభించాడు, 6వ దినాన దానిని ముగించాడు. రెండవది క్రాస్, జగత్తుకు పునాది వేయబడక ముందు దానిని ఆరంభించాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడు అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. ఐఎమ్ నాట్ ఫినిష్డ్ అనలేదు ఆయన, నేను అయిపోయాను అనలేదు. ఏం చేశాడు అనంటే సమస్త మానవాళి యొక్క పాపాలన్నిటినీ తుడిచివేసే కార్యక్రమం ఏదైతే ఉందో దానిని యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా ఆయన దానిని తుడిచివేసేశాడు. మళ్ళీ చదువుతున్నాను చూడండి, కొలస్సీ 1:19. మనం చక్కగా ఆరాధన చేయటానికి, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. భూలోకమందువైనను పరలోకమందున్నవైనవన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అనంటే ఈ సిలువ కార్యం ద్వారా వాటన్నిటినీ ముగించటము అనేది జరిగింది. రెండవది. మూడవది ఏమిటి అనంటే కవెనెంట్. కవెనెంట్ అంటే ఏంటంటే నిబంధన, దేవుని యొక్క వాగ్దానం. ఈ రెండు మనం ఆలోచన చేస్తే క్రియేషన్ని మాత్రం ఆరంభించాడు, 6వ దినాన ఆయన ముగించాడు. క్రాస్ దగ్గరకు వచ్చేసరికి ఆయన జగత్తుకు పునాది వేయక ముందు ఆరంభించాడు. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు దానిని ముగించటము అనేది జరిగింది. మళ్ళీ ఇంకోసారి వస్తాడు, మళ్ళీ ఇంకోసారి వచ్చి మన కొరకు సిలువలో ప్రాణం పెడతాడంటే లేదది, దానిని కొనసాగించడు. అది ఆయన ఒక్కమారే చేశాడు, దానిని ఆయన ముగించటము అనేది జరిగింది. కానీ కవెనెంట్ దగ్గరకు వచ్చేసరికి, అంటే వాగ్దానాలు నిబంధనల దగ్గరకు వచ్చేసరికి ఏంటి అని అంటే ఇక్కడ నుండి ఏం జరుగుతుంది అంటే ఆ ప్రాఫెసీస్ అన్నీ కొనసాగిస్తూ ఉన్నాడు. కొన్ని ముగించాడు, కొన్నిటిని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు అనేది మనం గమనిస్తూ ఉండాలి. నోవాహుతో దేవుడు ఒక నిబంధన చేయటము అనేది జరిగింది. ఇక నుండి భూమిని నేను నశింపజేయను అని అన్నాడు. ఈ దినాన ఋతువులు వస్తూ ఉన్నా, ఈ దినాన వర్షాలు వస్తూ ఉన్నా, ఈ దినాన మనం కాస్త పంటలు వేసుకొని భోజనం చేస్తూ ఉన్నాము అనన్నా జలప్రలయం అనేది రాకుండా ఉండటానికి గల కారణం ఏమిటి అంటే దేవుడు ఏం చేశాడు అనంటే దేవుడు ఏం చేశాడు, నోవాహుకు వాగ్దానము అనేది చేశాడు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత అనేది మన మీదకి ఇంకా మళ్ళీ రాలేదు. అలానే అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అలానే ఇస్సాకుకు వాగ్దానం చేశాడు, అలానే యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి అని అంటే నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశములను ఆశీర్వదిస్తాను అని దేవుడు అన్నాడు. అబ్రహాం ఫెయిల్ అయ్యాడు, ఇస్సాకు ఫెయిల్ అయ్యాడు, యాకోబు ఫెయిల్ అయినప్పటికీ కూడా ఏం జరిగింది అనంటే ఇప్పటికీ మనం ఒక దినాన ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే వాగ్దానం చేసిన వాడు ఎవరు అనంటే దేవుడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏంటి అనంటే ఆ స్వాస్య భూమిని నీకు నీ పిల్లలకు నేను సమకూరుస్తాను అని అన్నాడు. కనుక ఇప్పుడు ఆ స్వాస్యము, ఆ పట్టణం, ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న భూమి గురించి మనం ఆలోచన చేస్తే చాలా పెద్ద పెద్ద గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆయన స్వాస్యము, ఆయన పిల్లలకు వాటన్నిటిని ఇస్తాడు. అబ్రహామిక్ సీడ్ అంటారు దాన్ని, లేకపోతే డేవిడిక్ సెప్టమ్ అని అంటారు. అంటే అబ్రహాము యొక్క స్వాస్యానికి భూమిని ఇచ్చేస్తాను అన్నాడు.
డేవిడిక్ సెప్టమన్ అంటే ఏంటంటే, దావీదు రాజ్యాన్ని నేను ఆ ప్రాంతంలో నేను నిలుపుతాను ఖచ్చితంగా, దీనిని నేను అక్కడ వాటన్నిటిని నెరవేర్చేంత వరకు కూడా నేను అసలు దానిని కొనసాగిస్తానే ఉంటాను. మీరు భయపడొద్దు, మీరు ఎక్కడికైనా విస్తరించండి, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి, ఖచ్చితంగా ఆ స్వాస్యము అనేది ఏదైతే ఉందో, ఆ ల్యాండ్ అనేది ఏదైతే ఉందో, చెప్తున్నాను మీకు, పోయినసారి చెప్పాను, ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ఏది అని అంటే యెరూషలేము. యూదులు కొట్లాడుతున్నారు, ముస్లిములు కొట్లాడుతూ ఉన్నారు, క్రైస్తవులు ఆ స్థలం మాకు కావాలని వాళ్ళు కొట్లాడుకుంటూ ఉన్నారు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే అబ్రహాముకి ఇచ్చాడు. దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం, నీ రాజ్యాన్ని అక్కడ స్థిరపరుస్తాను అన్నాడు. కనుక ఇక్కడ ఏంటి అనంటే దేవుని యొక్క కవెనెంట్ అనేది ఇది కొనసాగుతుంది. ఎవరినానా పాట పాడుతున్నారు? ఒకటి క్రియేషన్, రెండు క్రాస్, మూడవది ఏమిటి అనంటే కవెనెంట్. ఈ ప్రాంతంలోకి మీరు మళ్ళీ తిరిగి వస్తారు. ఇశ్రాయేల్ ప్రజలు అనుకున్నారంట, ఇక మన వల్ల కాదు, ఎక్కడికి పోయినా కూడా మనల్ని అందరినీ, మనమంటే ఎవ్వడికి ఇష్టం లేదు, అందరూ మనల్ని మీద తిరుగుబడుతూనే ఉన్నారు అనుకొని ఇశ్రాయేల్ ప్రజలు ఒకానొక టైంలో అనుకున్నారంట, కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఆఫ్రికాకు వెళ్ళిపోదాము, అక్కడ ఇక అది కొంచెం పేద దేశం కాబట్టి అక్కడ కొన్ని భూములు మనం కొనుక్కొని అక్కడ మన నేషన్ని మనం స్టార్ట్ చేసుకుందాం అనుకున్నారంట. అది ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత ఐక్యరాజ్య సమితి ఒక 14 స్థలాలను చూపించిందంట, మీరు ఇక్కడ ఉండండి పర్వాలేదు అని అంటే దాని విషయంలో కూడా వీళ్ళు ఫెయిల్ అయిపోయారంట. కానీ 1948లో ఇశ్రాయేలీలకు స్వాతంత్రము అనేది వచ్చింది. ఒక చిన్న దేశంగా వాళ్ళు ఏర్పడ్డారు, ఒక చిన్న ప్రజగా వాళ్ళు ఏర్పడ్డారు. నెమ్మదిగా ఇప్పుడు అది పెరుగుతూ ఉంటుంది. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఏం జరుగుతుంది అని అంటే అది కొనసాగుతూ ఉంటుంది. అందుకే చెప్పాను, హూ ఈజ్ గాడ్, ఈయన ఎవరు అంటే ద కమెన్సర్, ఈయన ఎవరు? ఆరంభికుడు. హూ ఈజ్ హీ అంటే ద కంట్రోలర్, దీనిని ఆయన కొనసాగిస్తున్న దేవుడు. హూ ఈజ్ హీ అంటే ద కంక్లూడర్, దీనిని ఒక దినాన్న ఆయన ముగిస్తాడు. సో ఎప్పుడైతే ఈ గ్యాదరింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలందరూ నెమ్మదిగా ఆ పట్టణాన్ని వాళ్ళు సమకూర్చుకుంటూ వస్తూ ఉన్నారో, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, దావీదుకి ఇచ్చిన వాగ్దానం, మోషేకు ఇచ్చిన వాగ్దానము అంతా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దానిని తాను కొనసాగిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా కొద్దిగా నాన్న ఎక్కడెక్కడ యూదులు చెదిరిపోయి ఉన్నారో వాళ్ళందరూ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనస్సు అనేది మార్చబడుతుంది. దేవుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళ యొక్క అపవిత్రతను దేవుడు తీసివేస్తాడు. వాళ్ళల్లో ఉన్న అంధత్వాన్ని దేవుడు తీసేసి ఇది దేవుడు మీకు ఇచ్చిన స్వాస్యము అనేది దేవుడు ఏం చేస్తాడు అంటే రుజువు చేసుకుంటాడు. అయితే అది ఎన్నో రోజులు లేవు, బహుశా త్వరలోనే ఉంది అనుకుంటూ ఉన్నాను. కనుక దీనిని ఆరంభించాడు దేవుడు. ఈ మనం వార్తలు చూస్తూ ఉంటుంటే ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే దానిని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. 4వది చూడండి, చాలా త్వరగా చెప్తూ ఉన్నాను. 4వది ఏమిటి అంటే సిటీ. 4వది ఏమిటి? సిటీ, ఒక పట్టణం లేకపోతే కంట్రీ గురించి ఆలోచన చేస్తే ఏం పట్టణము అంటే యెరూషలేము. ఇది ఒక స్పెషల్ సిటీ ఆన్ ఎర్త్. యెరూషలేము అనేది దేవుడు కోరుకున్న స్థలము. యెరూషలేము అనేది దేవునికి ప్రియమైన పట్టణము. ఈ పట్టణము అనేది ఇప్పుడు ఎలాగుంది అని అంటే అన్యజనుల మధ్య ఈ పట్టణాన్ని తాను పెట్టాడు. ఈ పట్టణాన్ని దేవుడు ఎక్కడుంచాడు అని అంటే చుట్టూ శత్రువుల మధ్య పెట్టేసి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వాళ్ళను కాపాడుతాను. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. కునకక నిద్రపోక ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ పట్టణాన్ని ఆయన కాపాడుతున్నాడు. ఈ పట్టణం గురించి టీన్స్ పిల్లలు వింటున్నారా? ఈ పట్టణం గురించి మనం ఆలోచన చేస్తే కొంచెం ఇది జియోగ్రాఫికల్ సెంటర్.
జియోగ్రాఫికల్ సెంటర్ అంటే అర్థమైందా మీకు? ఒరే సండే స్కూల్ పిల్లలు, యెరూషలేం పట్టణము అనేది ఎక్కడుంది అని అంటే భూమి ఉంటే సరిగ్గా మధ్యలో ఉంది అది, సెంటర్ ఆఫ్ ద ఎర్త్. ఇదేంటి అంటే ఒక జియోగ్రాఫికల్ సెంటర్. ఇదేమిటి అని అంటే ఒక పొలిటికల్ సెంటర్. రాజకీయము అనేది ఒక దినాన మళ్ళీ ఇక్కడి నుంచే ప్రారంభించబడుతుంది. ఇదేమిటి అని అంటే ఒక సాల్వేషన్ సెంటర్. ఈ యెరూషలేము పట్టణములో నుండే రక్షణ అనేది ప్రపంచానికి చేరవేయటము అనేది జరిగింది. ఇదేంటి అని అంటే ఒక స్పిరిచువల్ సెంటర్. వాక్యము అనేది ఇక్కడి నుంచే ప్రారంభించబడింది. కనుక ఈ యెరూషలేము పట్టణము అనేది దేవుని దృష్టిలో ఉంది. బట్ దిస్ ఈజ్ ఎ కన్ఫ్యూజింగ్ సిటీ. ఈ పట్టణం గురించి ఎవరికి అంతగా అవగాహన అనేది రాదు. కానీ ఈ సిటీని కూడా ప్రారంభించిన వాడు దేవుడే. ఆయన వీటిని ప్రారంభించాడు. దీని పట్ల దేవునికంటూ ఒక ప్రణాళిక అనేది ఉంది. దానిని ఆయన నిర్మూలన చేయకుండా ఆ పట్టణాన్ని దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అందుకని జకర్యా గ్రంథం 2వ అధ్యాయము, జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో ఏముందంటే, ఇకను ఆయన యెరూషలేమును ఆయన కోరుకుంటాడు అన్న మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో 4వది ఏమిటి అని అంటే సిటీ ఆర్ ఎ కంట్రీ. యెరూషలేము అన్న పట్టణాన్ని ఆయన కోరుకున్నాడు. ఈ పట్టణం పని అయిపోయింది అనుకున్నాడు ఆయన. ఈ దినాన్ని ఒక దినం ఏం జరుగుతుంది అంటే, యెరూషలేం పట్టణం గురించి ఒక దినం ఏం జరిగిద్ది అని అంటే మీ అందరికీ తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభువు మెస్సయ్యగా ఆయన వస్తాడు. ఆయన పాదాలు ఈ పట్టణం మీద మోపుతాడు. ఆయన ఆ యెరూషలేం పట్టణంలో ఉండి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ యెరూషలేం పట్టణంలోనే ఉండి ఆయన ఏం చేస్తాడు అనంటే 1000 ఏళ్ల పరిపాలన అనేది చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క కనుదృష్టిలో ఈ పట్టణము అనేది ఉంది. దీనిని ఆరంభించిన వాడు ఏం చేస్తాడు అనంటే దీనిని ఆయన కొనసాగిస్తూనే ఉంటాడు. దీని ముగింపు అనేది ఇంకా రాలేదు. చాలామంది ఏం చేశారు అనంటే ఈ యెరూషలేము పట్టణాన్ని క్లోజ్ చేసేద్దాము, ఇక అది అసలు భూమి మీద లేకుండా చేద్దామని చాలామంది దాని మీద యెరూషలేం పట్టణం మీద దాడి చేయటము అనేది మనం చూస్తూ ఉంటాం. మాదీయులు వచ్చారు. గూగుల్లో చూస్తే ఈ యెరూషలేం పట్టణాన్ని ఆక్రమించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే మాదీయులు ఉన్నారు, పారసికులు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, రోమీలు ఉన్నారు, తుష్కులు ఉన్నారు, అల్లాడిన్స్ ఉన్నారు, అరబ్స్ ఉన్నారు, ఒటమిన్ ఎంపైర్స్ ఉన్నారు. దాని తర్వాత బ్రిటిష్ ఎంపైర్స్ వచ్చారు. వీళ్ళందరూ ఏం చేసేసారు అని అంటే ఈ యెరూషలేం పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అనుకున్నారు. కానీ 1948లో మళ్ళీ ఏం జరిగిందంటే దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆ స్వాస్థ్యాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు అంటే తిరిగి ఆ పట్టణము అనేది ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వటము అనేది జరిగింది. కనుక గమనించండి, యెరూషలేము యొక్క విమోచన కొరకు చాలామంది ప్రార్థన చేశారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాంగా సిమియోను ప్రార్థన చేస్తాడు, అన్న ప్రార్థన చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? యెరూషలేము యొక్క విమోచన కొరకు మేము కనిపెడుతూ ఉన్నాము అన్న మాటలు మనం చూస్తూ ఉంటాం. కనుక 4వది ఏమిటి అంటే సిటీ. దీన్ని కూడా ఆయన ప్రారంభించాడు, దానిని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. ముగింపు అనేది ఈ పట్టణము అనేది ఎప్పుడు మనం చూస్తాము అంటే ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో తర్వాతనే మనం ఏం చేస్తామనంటే ఈ పట్టణం యొక్క ముగింపు అనేది భవిష్యత్తులో మనం చూస్తాం. కనుక ఏమైనా ఆరాధన చేయాలి? ఆయన ఆరంభికుడు, ఆయన కొనసాగించేవాడు. ఆయన ఎవరు అనంటే దానిని ముగించేవాడు అని మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. 5వది ఏమిటి అనంటే చర్చ్. 5వది ఏమిటి అనంటే సంఘము. ఈ సంఘం ఏమిటి అనంటే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. ఈ సంఘము ఏమిటి అనంటే దేవుడు జీవము కలిగిన సంఘము అని దీనికి పేరు. అవును, సంఘము పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంటుందా? పాత నిబంధనలో కేవలము ఛాయ, ఒక షాడో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది అంటారు ఏదేను వనంలోనే సంఘం ప్రారంభించబడింది అంటారు. కొంతమంది ఏమంటారు అనంటే ఆత్మీయ పాఠాలు నోవహ్ ఆర్క్ అంటే ఆ జలప్రలయం అప్పుడే ఆ నోవహు కుటుంబం ఎప్పుడైతే ఆ ఓడలో ఉందో అక్కడే సంఘం ప్రారంభించబడింది అని అంటూ ఉంటారు. లేకపోతే అబ్రాహాముకు ఎప్పుడైతే దేవుడు కలుసుకున్నాడో అప్పటి నుండే సంఘము ప్రారంభించబడింది అని అంటారు. కానీ
సంఘము అనేది పాత నిబంధనలో స్టార్ట్ కాలేదు. సంఘము అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించాడో, అక్కడ మాట మనకు తెలుసు కదా, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. ద బర్త్ ఆఫ్ చర్చ్ అనేది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మని రాకతో ఆరంభించబడింది. పేతురు గారు ఆత్మవచుడై ఆయన ప్రసంగించినప్పుడు 3,000 మంది ఎప్పుడైతే ఆ దినాన్న చేర్చబడ్డారో సంఘము అనేది ప్రారంభించబడింది. ఈ సంఘానికి ఉన్న పేరు ఏమిటి అని అంటే పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నేను నా సంఘాన్ని నేను స్థాపించుకుంటాను అన్నాడు. కనుక 2,000 సంవత్సరాల నుండి ఈ సంఘము అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ సంఘాన్ని నాశనం చేయటానికి ఎంతోమంది కంకణం కట్టుకున్నారు, కానీ చాలామంది ఫెయిల్ అయిపోతూ వస్తూ ఉన్నారు. చాలామంది ఈ సంఘాన్ని హింసించడానికి ప్రయత్నం చేశారు. నీరో చక్రవర్తి, నెపోలియన్, ఇలా కొంతమంది. చరిత్ర అనేది మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటుండే. అర్లీ చర్చ్ హిస్టరీ, మీడివల్ చర్చ్ హిస్టరీ, ఈ మోడర్న్ చర్చ్ హిస్టరీ అనేది మనం చదువుతూ ఉంటుంటే సంఘం ఎన్ని హింసల గుండా వెళ్ళినప్పటికీ కూడా దేవుని చేత ప్రారంభించబడిన ఆ సంఘము అనేది ఏమైంది అని అంటే ఇప్పటికీ ఆ సంఘము కొనసాగుతూ వెళ్తూనే ఉంటుంది. దానిని ఎంత దాడి చేద్దామనుకున్నా కూడా అది ర్యాపిడ్గా గ్రోత్ అనేది అవుతూ ఉంటుంది. యెరూషలేములో ప్రారంభించబడింది, యూదయ సమరయల ప్రాంతాలకు వ్యాపించింది, బూదిగంతాల వరకు వ్యాపించింది. ఒక 200 సంవత్సరాల క్రితం అంట హైదరాబాద్కు వచ్చిందంట సంఘం. తెలుగు రాష్ట్రాలలోకి వ్యాపించటము అనేది జరిగింది. కనుక గమనించండి, ఈ సంఘంని ఎవరు ప్రారంభించాడు అనంటే దేవుడే. ఈ సంఘాన్ని కొనసాగిస్తున్నది ఎవరు అనంటే మన దేవుడే. ప్రభు చిత్తం ఎప్పుడైనా ఉంటే నాకు క్లియర్గా ఇంకా తెలీదు, నాకు చర్చ్ హిస్టరీస్ అనేది క్లారిటీగా తెలియదు. నేను చదువుకున్నాను కానీ ఒక్కడు కూడా బుర్రలో లేదు అసలు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చదివాను. జోక్ ఏంటంటే, మీరు నమ్ముతారో లేదో, చర్చ్ హిస్టరీలో మా క్లాస్లో నాకే టాప్ మార్క్స్, కానీ ఒకటి కూడా గుర్తులేదు. ఆ టైంలో ఏదో చదివాం, ఏదో రాసాము, కానీ ఇప్పుడు ఎక్కడైనా చదువుతాను, ఇది అన్నో చదివేనా, నిజమే అనిపిస్తుంది. కనుక ఎప్పుడైనా ఒకవేళ కుదిరితే యూత్ మీటింగ్లో మనం ఈ చర్చ్ హిస్టరీ గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ చర్చ్ మీద దాడి అనేది మొదటి నుండి జరుగుతూనే ఉంటుంది. అపోస్తుల ఎప్పుడైతే ఆ 12 మంది అపోస్తుల యొక్క పని అనేది ఎప్పుడైతే అయిపోయిందో కొన్ని వేల సంవత్సరాల వరకు ఏం జరిగింది అని అంటే వాక్యము అనేది కనుమరుగైపోయింది. సంఘంలోకి ఏమొచ్చింది అని అంటే చీకటి కాలము అనేది వచ్చేసింది. కానీ ఎప్పుడైతే మార్టిన్ లూథర్ రావటం జరిగిందో, ఎప్పుడైతే ఆయన ఆ 95 థీసిస్ అనేది ఎప్పుడైతే రాసి కొన్ని మాటలు ఎప్పుడైతే రాసేసి ఆ చర్చ్కి ఆ ద్వారానికి ఆయన రాసి అతికించాడో, అప్పటి నుండి ఏం జరిగింది అని అంటే చీకటి కాలంలో నుండి వెలుగులోకి మనం వచ్చాం. రిఫార్మేషన్ అనేది వచ్చింది. ఏదో కాగితాలు అమ్ముకోవటం ద్వారా, చెవులలోకి వచ్చి పాపాలు చెప్పటం ద్వారా, అక్కడికి వెళ్ళి ఏదో ఇవ్వటం ద్వారా పాపాలు అనేది పోవటం కాదు, రక్షణ ఉచితం అని ఆయన చెప్పాడు. కృప ద్వారానే మనం రక్షించబడ్డాము ఆయన ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుండి వాక్యము ప్యూరిటన్స్ ద్వారా ఏం జరిగింది అని అంటే ఈ చర్చ్ అనేది మళ్ళీ సంఘము అనేది ఒక గాడిలో పడటము అనేది జరిగింది. కనుక ఈ సంఘం గురించి మనం ఆలోచన చేసేటప్పుడు దీనిని ఆరంభించిన వాడు మన ప్రభు. ఎన్ని శ్రమలు వచ్చినా అది కొనసాగుతూనే ఉంటుంది. మరి ఈ సంఘం యొక్క అంతము అనేది ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఈ సంఘాన్ని తాను ముగిస్తాడు అని అంటే మనకు తెలుసు, వెన్ క్రైస్ట్ కమ్స్, అంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దముతో ఆయన వచ్చినప్పుడు ఈ సంఘము అనేది ముగించబడుతూ ఉంటుంది. చాలామంది ఆ ర్యాప్చర్ సౌండ్ లేకపోతే ఆ రెండవ రాకడ ఆ బూర శబ్దం వినటం కొరకు మనమందరం ఆశపడుతూ ఉన్నాం. కనుక ఇది ఎప్పుడు జరుగుతుంది? ఈ సంఘం యొక్క ముగింపు అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ప్రభు రాకడ వచ్చినప్పుడు ముగించబడుతూ ఉంటుంది. అందుకనే ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట యోహాను 14వ అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను నా తండ్రి ఇంటికి వెళుతూ ఉన్నాను, నేను మరలా వస్తాను, మిమ్మును నా యొద్దకు ఉండుటకు నేను కొనిపోతాను, మేఘాల మీద
మనం ఒక దినాన కొనిపోతాము. ఇది కొనసాగుతూ ఉంటుంది, నెక్స్ట్ ప్రోగ్రాం ర్యాప్చర్ అనేది. కనుక సంఘాన్ని ఆరంభించింది ప్రభువు, ఆ సంఘాన్ని కొనసాగిస్తుంది ప్రభువు. ఈ సంఘం యొక్క ముగింపు కూడా ఎవరి చేతుల్లో ఉంది అని అంటే ప్రభు చేతుల్లో ఉంది. మీరేం కంగారు పడకండి, బలవర్తమానం చిన్నగా చెప్పేస్తాను. షిఫ్ట్ చేసాం కదా మనం, ఇదలా దీన్ని ఇటు చేసాం. కనుక ఇప్పుడు ఎన్ని అయినాయి? ఒకటి, దేవుడు దేన్ని ఆరంభించాడు? క్రియేషన్, సృష్టిని ఆరంభించాడు, దానిని 6వ దినాన ముగించాడు. 2, క్రాస్, సిలువను ఆయన జగత్తుకు పునాది వేయబడక ముందు ప్రారంభించాడు, యేసు ప్రభు రావటం ద్వారా దానిని ముగించాడు. 3వది ఏమిటి? కవెనెంట్, దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు, అవి కొనసాగుతానే ఉన్నాయి. 4వది సిటీ, దేవుడు ఈ స్పెషల్ సిటీని, యెరూషలేము పట్టణాన్ని మీద ఆయన యొక్క నిబంధనలు ఉన్నాయి, వాటిని ఆయన ఆరంభించాడు, దానిని కొనసాగిస్తూ ఉంటాడు. అలాగే 5వది ఏమిటి? సంఘం, చర్చ్, దీన్ని ఆయన ఆరంభించాడు, దీన్ని ఆయన కొనసాగిస్తూ ఉంటాడు, ఒక దినాన దీనిని ఆయన ముగిస్తాడు. 6వది చూడండి, కొంచెం కష్టం కానీ పెద్దవాళ్ళకి అర్థమవుతుంది. 6వది ఏమిటి అని అంటే క్యాలెండర్. 6వది ఏమిటి? క్యాలెండర్, ప్రొఫెటికల్ క్యాలెండర్. ఏమిటి అని అంటే దానియేలు 70 సంవత్సరాల యొక్క చెరలో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. 70 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న టైంలలో దానియేలు గారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, బాబు ఇప్పటికీ 69 వారాలు అయిపోయాయి. దీన్ని బండ గుర్తుగా మనం ఎప్పుడు పెట్టుకోవాలి అని అంటే దానియేలు, ఆయన స్నేహితులు, లేకపోతే ఎస్తేరు, వీళ్ళందరూ చెరలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, చెరలో నుంచి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత నెహెమయ లేకపోతే జెరుబ్బాబెలు కాలంలో మందిరం కడుతూ ఉంటాడు. మళ్ళీ ప్రాకారాలు కడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే అది వాళ్ళు ప్రాకారము అనేది స్టార్ట్ చేశారో 69వ వారము అనేది స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సిలువలో మరణించాడో 69 వారాలు, అంటే దానియేలుకు దేవుడు చూపించిన ఆ ప్రవచన దర్శనం ఏదైతే ఉందో అప్పుడు ముగించబడింది. మిగిలింది ఇప్పుడు ఏంటి అని అంటే 1 వారం మాత్రమే. మనం ఎందులో ఉన్నాము అని అంటే ఈ 1 వారంలోనే మనం ఉన్నాం. ఎప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుందో తెలీదు. ఆ 1 వారంలో ఏం జరిగిద్ది అని అంటే సంఘము అనేది ఉండదు. సంఘం దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. భూమి మీద ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు కానీ, భూమి మీద ఆయనను అంగీకరించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ద గ్రేట్ ట్రిబులేషన్ అంటారు. మహాశ్రమల కాలము అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ద లాస్ట్ వీక్. అయ్యగారు చెప్పే ఉంటారుగా, పెద్దోళ్ళందరికీ తెలుసు ఈ 70 వారాల యొక్క దానియేలు గ్రంథం గురించిన వివరణ. కనుక ఆలోచన చేయండి, ఈ చివరి వారంలో ఏం జరుగుతుంది అంటే ఇది భవిష్యత్తు, ఇది కొనసాగుతుంది. ఇది ఇంకా మన క్యాలెండర్కును దేవుని యొక్క క్యాలెండర్కి తేడా, మన టైంకును దేవుని యొక్క టైంకి తేడా ఉంది. మనదంతా డిజిటల్ క్లాక్స్, మనం మళ్ళీ వెనక్కి తిప్పుకోవచ్చు. మనం లేట్ లేస్తాం అనుకుని మనం ఏం చేస్తాం, పిల్లలు తెలియకుండా 10 నిమిషాలు ఫాస్ట్ పెడతాం కదా. అది 10 నిమిషాలు ఫాస్ట్ అని తెలుసు మనకి, ఆయన ఏదో తెలియని తృప్తి. అది ఏంటో టైం అయిపోయింది అంటా ఉంటే ఏమంటారు, అది 10 నిమిషాలు ఫాస్ట్ అంటాం కదా. కానీ ఈ కాస్మిక్ క్లాక్ దేవుని యొక్క గడియారం దగ్గరకు వచ్చేసరికి ఇందులో చేంజెస్ అనేది లేదు. అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది అలా కొనసాగుతూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ కొనసాగింపు 69 వారాలు ఇప్పటికి అయిపోయినాయి. చివరి వారంలో మనం ఉన్నాము. అప్పుడు ఏం జరుగుతుందంటే మహాశ్రమలు అనేవి చివరి వారంలో జరుగుతాయి. అంత్యక్రీస్తు రావటము అనేది జరుగుతుంటుంది. 2 ప్రవక్తలు అనేది రావటము అనేది జరుగుతూ ఉంటుంది. యుద్ధాలు జరగటము అనేది జరిగిద్ది. చూస్తూనే ఉండండి, ఒక దినాన అర్మగెద్ద యుద్ధము అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఏ సాలిడ్ క్యాలెండర్. దేవుడు ఈ క్యాలెండర్ని ప్రారంభించాడు, దానిని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక దినాన ఆయన ఏం చేస్తాడు అని అంటే దీనిని కూడా 70వ వారాన్ని కూడా ఆయన ముగించేసిన తర్వాత యుగ యుగాలు తీర్పు అనేది అయిపోయిన తర్వాత మనము నిత్యత్వంలో మనం ఉండబోతూ ఉన్నాం. చివరి మాట దయచేసి ఆలోచన చేయండి. క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవుని యొక్క జీవితం, దీనిని ప్రారంభించిన వాడు ఎవరు అని అంటే మన దేవుడే. మళ్ళీ చదువుదామా?
ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నేను చదువుతున్నాను. మీలో సత్క్రియ మీరు మొదటి అధ్యాయము 3-6. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని. చూడండి, యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. ఈ క్రైస్తవుని యొక్క జీవితము అనేది ప్రభువే దీనిని ఆరంభించాడు. మన జీవితంలో దేవుడు, నీ జీవితంలో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నీ జీవితంలో దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మన జీవితంలో దేవుడు ఏం చేశాడు అంటే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు జగత్తుకు పునాది వేయబడక ముందే. కనుక మనం దూరస్థులమైన, మనం వాగ్దానము లేని వారులమైన, మనం అన్యజనులమైనప్పటికీ కూడా సువార్త ద్వారా ఏం చేశాడు అనంటే ఆయన మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు ఏంటంటే మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కొనసాగించేది ఆయనే, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం మనం. కనుక ఏం జరుగుతుంది అంటే మన జీవితాలను ఆయన కొరకు మనం సమర్పించుకోవాలి. ఏం కొనసాగిస్తుంది? దేవుని కొరకు ఇచ్చే విషయంలో ఆయన కొనసాగిస్తున్నాడు. దేవుని కొరకు ప్రయాసపడే విషయంలో ఆయన కొనసాగిస్తున్నాడు. దేవుని కొరకు సాక్ష్యాన్ని నిలుపుకోవటం విషయంలో ఆయన మనల్ని కొనసాగిస్తున్నాడు. దేవుని యొక్క పరిచర్య విషయంలో ఆయన ఏం చేస్తున్నాడు అనంటే కొనసాగిస్తున్నాడు. మీలో ఈ సత్క్రియలు జరిగించే విషయంలో వాటన్నిటిని కొనసాగించేది ఎవరు అనంటే దేవుడే. మన గొప్పతనం ఏం కాదు. కనుక మన దేవుడు ఎవరు అనంటే ఇలా ఆరాధన చేద్దాం. ఆయన ఎవరు? ఆరంభికుడు. ఆయన ఎవరు? ఆయన కొనసాగించువాడు. ఆయన ఎవరు అనంటే ముగించేవాడు. వేటిని ఆరంభించాడు, వేటిని ముగించాడు, వేటిని కొనసాగించాడు అనంటే మళ్ళొకసారి చెప్తున్నాను. మొదటిది క్రియేషన్, రెండవది క్రాస్, మూడవది కవెనెంట్, నాలుగవది సిటీ, ఐదవది చర్చ్, ఆరవది క్యాలెండర్, ఏడవది క్రిస్టియన్ లైఫ్. వీటన్నిటికి ప్రారంభం దేవుడే, వీటన్నిటిని కొనసాగించింది ఆయనే, వీటన్నిటిని ముగించేది కూడా ఆయనే. కనుక మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో ఉన్న ఈ మంచి ప్రణాళికను అర్థం చేసుకుంటూ మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ఆరాధన చేద్దాం. ఆయన శిలువ కార్యాన్ని ముగించకపోతే మనం రక్షించబడి ఉండేవాళ్ళం కాము.